లాస్ట్ 14 days ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు వీళ్ళకైతే ఇన్ఫినిటీ టైమర్ ఇచ్చేసారు. ఎంతసేపు అయినా వంట చేసుకోవచ్చు ఇక నుంచి బిగ్ బాస్ వాళ్ళ ఇంట్లో. 2 weeks కదా, ఎంత వంటలని చేసుకుంటారు. ఇన్ఫినిటీ టైమర్ అయితే వచ్చేసింది. అండ్ ఈ వారం అయితే అందరూ డైరెక్ట్ నామినేషన్స్లో ఉన్నారు. ఆబ్వియస్లీ ప్రతి సీజన్లో అదే ఉంటుంది. ప్రతి లాస్ట్ నామినేషన్స్ అప్పుడు అందరూ డైరెక్ట్ నామినేషన్స్లో ఉంటారు. అది ప్రేక్షకుల నిర్ణయం. కానీ ఇక్కడ ఒక టాస్క్ అయితే పెట్టారు, సెకండ్ ఫైనలిస్ట్ రేస్. ఆ సెకండ్ ఫైనలిస్ట్ రేస్ కోసం ఎవరి పాయింట్స్ ఎవరైతే ఉండకూడదు అని అనుకుంటారో వాళ్ళ పాయింట్స్ వాళ్ళు పెట్టచ్చు. ఆ విధంగా ఫస్ట్ అయితే అవినాష్ని పిలుస్తారు. అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి అవినాష్ విష్ణుది కాల్ చేస్తాడు. ఎందుకు అని అంటే తను ఫస్ట్ నుంచి ఈ గేమ్ ఇంట్రెస్ట్ లేదు అది ఇది అని చెప్పేసి ఫస్ట్ అయితే విష్ణుని నామినేట్ చేసేస్తాడు. అండ్ విష్ణు వచ్చేసి గౌతమ్ని నామినేట్ చేస్తుంది. అది ఇంటరాక్ట్ అవ్వట్లేదు హౌస్లో అని చెప్పేసి గౌతమ్ని నామినేట్ చేస్తుంది విష్ణు. అండ్ గౌతమ్ ఇదే ఎక్స్పెక్టెడ్, అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. గౌతమ్ నిఖిల్ని నామినేట్ చేస్తాడు. బట్ నిఖిల్ని నామినేట్ చేసేటప్పుడు చాలా పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి. నిఖిల్ స్క్రీన్ ప్లే అది ఇది అని వాడాడు. అండ్ గౌతమ్ వచ్చేసి నువ్వు యష్మిని వాడుకున్నావు అని చెప్పేసి అన్నాడు. అది అనకుండా ఉండాల్సింది. గౌతమ్ ఇప్పటివరకు చాలా బాగా ఆడాడు, బట్ అది అనకుండా ఉండాల్సింది. ఎందుకు అన్నాడు వాడుకున్నావు అనేది చాలా పెద్ద వర్డ్. ఆ వర్డ్ యూజ్ చేయకుండా ఉండాల్సింది. అక్కడ చాలా ఎఫెక్ట్ అవుతుంది. అదే గౌతమ్కే ఎఫెక్ట్ అవుతుంది. అండ్ లాస్ట్లో ఇంకా నిఖిల్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు నిఖిల్ ఏమంటాడు అని అంటే నాకు మూడ్ లేదు అని అంటాడు. మూడ్ లేదు అన్నప్పుడు మూసుకొని కూర్చో అని చెప్పేసి గౌతమ్ అని అంటాడు. అది చాలా పెద్ద మాట, బట్ గౌతమ్ అది కవర్ చేసుకోవాలి అని చూశాడు. అది అనకుండా ఉండాల్సింది. మూసుకొని కూర్చో ఏంటి, అంత డిస్రెస్పెక్ట్గా మాట్లాడకూడదు. బిగ్ బాస్ హౌస్లో ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా, అలా మాట్లాడడం ఏంటి అని చెప్పేసి అని అనిపించింది. అండ్ పర్సనల్ టాపిక్స్ గురించి అక్కడ అనవసరం. ఆ టాపిక్స్ అన్ని తీసుకురావాల్సిన పనే లేదు. నీ ఓవరాల్ గేమ్ పరంగా నిఖిల్ డిజర్వ్డా లేదా సెకండ్ ఫైనలిస్ట్గా, అంతే. అది చెప్పుండాల్సింది. పర్సనల్ టాపిక్ గురించి తీసుకొచ్చి యష్మికి గాజులు వేసావు అది ఇదని చెప్పేసి అవన్నీ అనవసరం. ఒక టాపిక్ అలా అనుకుంటే విష్ణుకి కూడా తీసుకెళ్ళి గాజులు వేశాడు అని చెప్పేసి విష్ణు డైరెక్ట్గా ఒప్పుకుంది కదా. ఇవన్నీ తీసుకొని వచ్చి ఈ పాయింట్స్ అన్నీ పెట్టాల్సిన అవసరమే లేదు. అక్కడ గౌతమ్ చాలా రాంగ్ అని అనిపించాడు. అండ్ గౌతమ్ గ్రాఫ్ దీనివల్లే మైట్ బి ఈ వారం పడచ్చు, కొంచెం జాగ్రత్తగా ఆడుండాల్సింది. అండ్ నిఖిల్ ఫోటో కాలిపోయింది కాబట్టి నిఖిల్ వచ్చి రోహిణిని నామినేట్ చేస్తాడు. వేరే ఏం రీజన్ లేదు. నబీల్ ప్రేరణ ఫస్ట్ నుంచి ఆడుతున్నారు, ఫస్ట్ నుంచి కొంచెం ఫ్రెండ్స్. రోహిణిని ఆ రేస్లో చూడాలి అని అనుకోలేదు, అందుకని నిఖిల్ రోహిణి ఫోటో కాల్ చేశాడు. రోహిణి కూడా ఆ రేస్ నుంచి తప్పుకుంటుంది. ఫైనల్గా అయితే ఎవరు ఉంటారు, నబీల్ అండ్ ప్రేరణ ఉంటారు. అసలు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏమైనా నబీల్ ప్రేరణ ఉంటే వాళ్ళని యాక్షన్ గ్రూప్లోకి పిలిపించి వాళ్ళకి బ్లాంక్ చెక్స్ ఇస్తారు. ఆ బ్లాంక్ చెక్స్లో వాళ్ళు 15 lakhs వరకు ఎంత అయినా అమౌంట్ రాసుకొని వాళ్ళు నామినేషన్స్ నుంచి తప్పుకోవచ్చు అండ్ సెకండ్ ఫైనలిస్ట్గా ఉండొచ్చు. కానీ ఇద్దరు సేమ్ అమౌంట్ రాయకూడదు. ఇద్దరు సేమ్ అమౌంట్ రాస్తే అది క్యాన్సిల్ చేసేస్తారు. సో ఇద్దరు చెక్ పైన ఒకటే అమౌంట్ అయితే ఉండకూడదు. ఇద్దరు రాసి ఇంకా బయటకు వచ్చేసి వాళ్ళని ఆ అమౌంట్ యూజ్ చేయకుండా ఉండడానికి హౌస్ మేట్స్ని అడుగుతారు. లాస్ట్ టైం మీరు కన్విన్స్ చేయాలి అని అనుకుంటే చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు కన్విన్స్ చేసి ఇద్దరిది అయితే షర్ట్ చేయించేస్తారు. కానీ నబీల్ అసలు రూపాయి కూడా రాయడు అని అనుకున్నాను. నబీల్ 15 lakhs రాశాడు అండ్ ప్రేరణ 4,30,000 రాసింది. 50 lakhs రౌండ్ ఫిగర్ అవుతుంది అని చెప్పేసి. కానీ ఇద్దరు అయితే మంచి డెసిషన్ తీసుకొని ఆ చెక్స్ని షెడ్ చేసేస్తారు. ఎందుకు అని అంటే రూపాయి కష్టపడి సంపాదించుకున్నారు. ఎంతోమంది ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తే ఆ అమౌంట్ వచ్చింది. అది విన్నర్స్ ప్రైజ్ మనీలోంచి తగ్గిపోయి నామినేట్ అవ్వకుండా ఫైనలిస్ట్గా ఉండడానికి ఆ అమౌంట్, అంత పెద్ద అమౌంట్ వాడాల్సిన అవసరం లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా టాప్ 5లో ఉంటారు. ఇంకా వేరే ఎవరైనా విష్ణు అయినా రోహిణి అయినా రాసుని ఉంటే మైట్ బి వాళ్ళకి అవసరం కాబట్టి రాసుకున్నారు అని అనుకోవాలి. నబీల్ అండ్ ప్రేరణ తప్పకుండా టాప్ 5లో ఉంటారు. సో వాళ్ళు తీసుకున్న డెసిషన్ అయితే మంచిది. కానీ నబీల్ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆమె ఒకవేళ ఏమైనా ఎక్కువ అమౌంట్ రాసి ఉంటే నేనే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి 15 lakhs రాశాను అని చెప్పేసి నబీల్ అంటాడు. బట్ ఎనీవేస్ మంచి డెసిషన్. కానీ గౌతమ్కి నిఖిల్కి ఈ కన్వర్సేషన్ జరగకుండా, ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్ జరగకుండా ఉండాల్సింది. కానీ అక్కడ పాయింట్స్ పెట్టకుండా ఉండాల్సింది గౌతమ్. ఇది బాగా ఎఫెక్ట్ అవుతుంది గౌతమ్కి.